చాలామంది ఇన్ఫర్టిలిటీ కేసెస్తో మా క్లినిక్స్ వస్తుంటారు. సో హోమియోపతిలో మేము ఫస్ట్ కన్సిడర్ చేసేది వాళ్ళ రిపోర్ట్స్తో పాటు వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ అండ్ పర్టికులర్గా ఇన్ఫర్టిలిటీ కేసెస్లో ఏం చూస్తాము, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఉన్న ఇంటిమసీ ఎట్లా ఉంది అనేది కన్సిడర్ చేస్తాం. నాట్ ఓన్లీ రిపోర్ట్స్ అదర్ ఫిమేల్కి పీసీఓఎస్ ఉందా, థైరాయిడ్ ఉందా, లేకపోతే ఇంకేమైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయా, ప్రొజెస్ట్రాన్ తగ్గిందా, వీటితో పాటు ఈ ఫిజికల్ రిపోర్ట్స్తో పాటు అండ్ ఈవెన్ మేల్స్లో సీమెన్ కౌంట్ తగ్గిందా, లేకపోతే ఏదైనా వారికోసిల్ లాంటి కండిషన్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకేదైనా హెల్త్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవి కన్సిడర్ చేస్తాము. వీటితో పాటు జనరల్లీ కన్సిడర్ చేయాల్సినవి మనం చేయకుండా ఓన్లీ రిపోర్ట్స్ మాత్రమే కన్సిడర్ చేస్తూ ఇన్ఫర్టిలిటీ కేసెస్లో ట్రీట్మెంట్స్ అనేవి చాలా వరకు ఫెయిల్యూర్స్తో మా హోమియోపతి ట్రీట్మెంట్ కోసం చాలా లేట్గా వస్తుంటారు. రీసెంట్లీ ఒక ఈ మధ్యలో సెకండరీ ఇన్ఫర్టిలిటీ కూడా చాలా ఎక్కువైపోయాయి. సో రీసెంట్లీ ఒక సెకండరీ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడదాం. తను నాకు ఓల్డ్ పేషెంట్, తనకు ఒక 3 months 4 months బ్యాక్ 6 months బ్యాక్ వచ్చాడు తను సమ్ సైనసైటిస్ ట్రీట్మెంట్ కోసం. సో ఒక టూ మంత్స్ తర్వాత తన ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు తనకు అది కొంచెం రిలీఫ్ వచ్చింది. తర్వాత సార్ మీరు ఫర్టిలిటీ కూడా చూస్తారా అంటే అవును చూస్తామని చెప్తే తను కన్సల్టేషన్కి వచ్చాడు. ఈజ్ ఏ సాఫ్ట్వేర్. సో బేసికల్లీ సెకండ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఫస్ట్ కిడ్ ఉన్నారు, ఒక 2-3 years అయిపోయింది. ఇప్పుడు సెకండ్ కిడ్ కోసం ట్రై చేస్తున్నారు, కానీ ఐవీఎఫ్కి వెళ్ళారు, బట్ నో యూస్. సో ట్రై చేస్తున్నారు 1-2 years నుంచి. ఇది ఆల్మోస్ట్ వాళ్ళకి 4th year అనుకుంటా. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సరే రిపోర్ట్స్ ఇవన్నీ సీమెన్ కౌంట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే జనరల్లీ నేను నార్మల్గా కేస్ టేకింగ్ తీసుకున్నప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు మీ వైఫ్తో మాట్లాడుతున్నారు, ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు జస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చా. ఈ కేసులో పర్టికులర్లీ సెకండ్ ఇన్ఫర్టిలిటీ కేసులో అంటే సెకండ్ కిడ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు తనకు నేను ఫస్ట్ చెప్పింది ఏంటంటే, ఫస్ట్ ఈ 1 month ఇట్లా చేయండి, తర్వాత చూద్దామని చెప్పాను. ఏం చెప్పాను నా కన్సల్టేషన్లో అంటే, మీరు సెకండ్ కిడ్ కోసం ట్రై చేస్తున్నారు కదా, మీరు ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు ఐవీఎఫ్ వీటికి అన్ని ఎందుకు వెళ్తున్నారు, కొంచెం వెయిట్ చేయండి. ఆల్రెడీ ఐవీఎఫ్కి వెళ్ళి కూడా ఒక 2-3 months అయిందంట ఫెయిల్ అయ్యి. సో వెయిట్ చేయండి, ఫస్ట్ అసలు ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయిందో మనం రూల్ అవుట్ చేద్దాము, దాని తర్వాత ట్రీట్మెంట్ అవసరమా లేదా చెప్తానని చెప్పాను. ఏం జరిగింది అంటే, నేను అడిగిన ఒకే క్వశ్చన్, మీరు మీ వైఫ్తో మాట్లాడి ఎన్ని రోజులు అయ్యింది అంటే, అదేంటి సార్ నేను రోజు మాట్లాడుతూనే ఉంటాను కదా సార్ అని చెప్పేసి అన్నాను. ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి నాకు గుర్తు చేసుకొని మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏమేమి మాట్లాడుతున్నారో ఒక్కసారి గుర్తు చేసుకొని చెప్తారా నైట్ వరకు అని చెప్పాను. ఏమో సార్ ఆఫీస్కి వెళ్ళే ముందు టిఫిన్ చేసిండ్రా లేదా, ఏం టిఫిన్, తర్వాత ఇంకేం మాట్లాడారు, ఏదైనా కాఫీ కావాలంటే కాఫీనో టీనో ఇవ్వమంటాను, ఇంకేం మాట్లాడారు, ఏమో సార్ పేపర్ రాకపోతే ఈరోజు పేపర్ ఎందుకు రాలేదు, మీ వైఫ్ మీతో ఏమైనా మాట్లాడుతుంది, సరే మీరు మాట్లాడేది ఇంతే అయితే మీ వైఫ్ మీతో ఏమైనా మాట్లాడుతున్నా, తను మాట్లాడడానికి ట్రై చేసినా కానీ నేను ఏముంది సార్ వాళ్ళు ఏం మాట్లాడతారు సార్, ఇంట్లో మా అమ్మ అది చెప్పిందని లేకపోతే మా అమ్మ ఇట్లా అందని అని చెప్పేసి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. సో చికాకు వస్తుంది కాబట్టి పెద్ద మాట్లాడదు సార్, తప్పించుకుంటాము. అందులో ఈ మధ్యలో ఏమైంది, ఈ కరోనా వచ్చినప్పటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అయింది కదా సార్ మా సాఫ్ట్వేర్. సో 24 గంటలు ఉంటున్నాం కదా సార్, ఏం మాట్లాడదాం సార్, ఏముంటుంది సార్ మాట్లాడడానికి వైఫ్తో. సో మీరు వైఫ్తో ఏం మాట్లాడలేదు అంతే కదా అంటే, అంతే కదా సార్, ఏం మాట్లాడతాం సార్, ఆల్రెడీ చిన్న బాబు ఉన్నాడు, ఇప్పటికీ 3.5 years, వాడికి 4 years, వాడితోనే సరిపోతుంది. ఆన్లైన్ క్లాసులు అవి ఇవి, నాకు ఆఫీస్ ఉంటుంది, నాకు ఆఫీసు కాల్స్ ఉంటాయి. మరి ఇప్పుడు మీరు దేనికోసం వచ్చారు ట్రీట్మెంట్ కోసం అని అంటే, సెకండరీ ఇన్ఫర్టిలిటీ పిల్లల కోసమే కదా. మరి మీరు పిల్లల కోసం వచ్చినప్పుడు, మీరు పిల్లల కోసం ట్రై చేయాలనుకుంటున్నప్పుడు, ఇప్పుడు మీకు ఏదైనా కిడ్నీలో స్టోన్ ఉందనుకోండి, నేను మీకు మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫర్టిలిటీ అనేది ఇద్దరు కలిస్తేనే ఫర్టిలిటీ వస్తుంది కదా.
సో ఇద్దరు కలవాలి అంటే ఫిజికల్గా కలిస్తే సరిపోదండి. ఫిజికల్గా కలిస్తే ఇప్పటికి రావాలి కదా, రావట్లేదు కదా. అందుకే కదా ఇన్ఫర్టిలిటీ అంటున్నాం మనం. మరి ఎందుకు రావట్లేదు ఒక్కసారి గమనించండి. నేను ఫస్ట్ చెప్పినట్టు చేయండి, ఇట్లా రోజు చేయండి. ఒక 1 మంత్ పాటు ఇలా ట్రై చేయండి. అవ్వకపోతే నెక్స్ట్ మంత్ మీ వైఫ్ని కూడా తీసుకొని రండి. ఇద్దరికి కౌన్సిలింగ్ ఇస్తాను, ట్రీట్మెంట్ ఇస్తాను యాజ్ పర్ యువర్ డిసీజ్. అంటే తనకు పీసీఓఎస్ క్లియర్ అయిపోయింది, మెడిసిన్స్ వాడుతున్నారని చెప్పాడు. తనకు మాత్రం చిన్నగా ఏదో సిమెన్ కౌంట్ కొంచెం తగ్గిందని చెప్పాడు. సరే, అవి అవి నెక్స్ట్ కన్సిడర్ చేద్దాం. ఫస్ట్ అయితే మీరు చేయాల్సింది ఇది చేయండి 1 మంత్ అని చెప్పాను. ఏం చెప్పాను అని అంటే, మీరు ఏమీ లేదు, మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది సార్? ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అయింది. సో ఫస్ట్ కిడ్ ఎప్పుడు మీకు 2 ఇయర్స్ తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత. ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నాను. సో ఈ 7 ఇయర్స్లో మీకు ఏమవుతుంది, మీ వైఫ్ పైన ఇంట్రెస్ట్ తగ్గిపోవచ్చు, అంతే కదా. మాట్లాడలేదు, అంతే కదా. మీరు డైలీ ఒక్కసారి కూడా మీరు మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవట్లేదు అంటే దాని మీనింగ్ ఏంటి? ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ తగ్గింది, ఇద్దరి మధ్యలో మాటలు తగ్గాయి, ఇద్దరి మధ్యలో మాట్లాడుకోకపోయినా అట్లీస్ట్ ఒక ఇంటిమసీ ఉంటుంది. మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా మీ చూపులో మీ ప్రేమ అనేది వ్యక్తీకరించే విధానం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. మాట్లాడితేనే ప్రేమ ఉన్నట్టా సార్ అంటే, మాట్లాడితేనే ప్రేమ ఉన్నట్టు కాదు సార్. చాలా రకాలుగా మనం ప్రేమను తెలియపరచవచ్చు, కాకపోతే ఎక్కడా కూడా మనం చూపించలేదు కదా. సరే, ఎవరి బిజీలో వాళ్ళు, ఎవరి వర్క్లో వాళ్ళు ఉంటారు, కాదనట్లేదు. సో ఇప్పటి నుండి ఏం చేయండి అంటే, ఇప్పుడు అవును సార్ మీరు ఇప్పుడు ఏమంటున్నారు, మీరు టైం కుదరట్లేదు సార్, టైము ఏం మాట్లాడతాం సార్ అంటున్నారు. వాళ్ళు యాక్చువల్గా లవ్ మ్యారేజ్. సో నేనేం చెప్పానంటే, మీరు ఒక్కసారి మీ ప్రీవియస్ ఫస్ట్లో వాళ్ళు లవ్ మ్యారేజ్, మళ్ళీ ఇద్దరు వాళ్ళ పేరెంట్స్తో గొడవపడి, రిలేటివ్సే కాకపోతే గొడవపడి పెళ్లి చేసుకోవడానికి ఒక 2 ఇయర్స్ మళ్ళీ స్ట్రగుల్ చేసి మ్యారేజ్ చేసుకొని ఇప్పటికి 7 ఇయర్స్ అవుతుంది. సో నేను ఏం చెప్పానంటే, ఇప్పుడు మాట్లాడుకోవాలంటే మాటలేవు అంటున్నారు కదా. నేనేం చెప్తున్నానంటే, మీరు ఫస్ట్ టైం మీ రిలేటివ్స్ అంటున్నారు కదా, సో మీకు తెలిసే ఉంటారు. సో మీరు ఫస్ట్ టైం మీరు మీ వైఫ్తో మాట్లాడడానికి ఒక పావుగంట టైం దొరికినా చాలు అనే స్టార్టింగ్లో, అంటే మీరు మ్యారేజ్ కాకముందు కొత్తగా లవ్లో పడుతున్నప్పుడు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ టైం దొరికితే చాలు, మాట్లాడితే బాగుండు అనే ఉద్దేశంలో ఉండి మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి కలిసి. తర్వాత ఇద్దరి మధ్యలో ప్రేమ చిగురించింది, తర్వాత మ్యారేజ్ కోసము ఫైట్ చేశారు, మ్యారేజ్ చేసుకున్నారు, ఇద్దరి కుటుంబాలను ఒప్పించి గొడవపడి తర్వాత బయటకు వచ్చేసి పెళ్లి చేసుకున్నారు. తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఒక బేబీ వచ్చింది మీ లైఫ్లోకి. ఇప్పుడు సెకండ్ బేబీ కోసం ట్రై చేస్తున్నారు, ఇప్పుడు రావట్లేదు మీ లైఫ్లోకి ఒక బేబీ, కొత్తగా రానంటుంది మీ లైఫ్లోకి డ్యూ టు సమ్ రీజన్స్, సమ్ ఫిజికల్ రీజన్స్. సో హార్మోన్స్, సీమెన్ కౌంట్, ఇవే కాదండి లైఫ్లో. ఇద్దరి మధ్యలో ఉన్న ఇంటిమసీ అనేది ఎట్లా ఉంది అనేది ఫస్ట్ మనం కరెక్ట్ చేసుకోగలిగితే, ఫర్టిలిటీ కేసెస్లో నాకు తెలిసి 40% కేసెస్లో ఆటోమేటికల్లీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆటోమేటికల్లీ వచ్చే ఛాన్స్ ఉంటుంది వితౌట్ ఐవీఎఫ్ అండ్ ఐయూఎఫ్. యాజ్ ఎ హోమియోపతిక్ డాక్టర్ నేను నా కౌన్సిలింగ్ ద్వారా, ఎందుకంటే నాకు ఈరోజు ఇట్లాంటి కేసెస్ చాలా వస్తుంటాయి, కాకపోతే ఈరోజు ఇది చెప్పడానికి రీజన్ ఏంటంటే, త్రూ కౌన్సిలింగ్ ద్వారా కూడా ఫర్టిలిటీ వచ్చిందని చెప్పేసి నాకు ఈరోజు మార్నింగ్ క్లినిక్లో ఉన్నప్పుడు కాల్ చేసి చెప్పారు. సో ఐఎమ్ సో హ్యాపీ. సో ఇప్పుడు తను 3rd మంత్ ప్రెగ్నెన్సీ అంట. ఈరోజు మార్నింగ్ కాల్ చేశాడు తన క్లినిక్కి వచ్చాడు, ఓన్లీ కౌన్సిలింగ్ తీసుకున్నాడు, వెళ్ళాడు, తర్వాత నేను చెప్పినట్టు చేశాడు. ఇప్పుడు 3rd మంత్ ప్రెగ్నెన్సీ. ఇప్పటికి వచ్చి కూడా 4 మంత్స్ బ్యాక్ వచ్చాడు అనుకుంటా. మళ్ళీ ఈరోజు కాల్ చేసి, సార్ ఈరోజు 3rd మంత్ సార్, నేను రాలేకపోయాను, కొంచెం బిజీగా ఉన్నాను, నేను పర్సనల్గా కంపల్సరీ కలుస్తాను సార్ అని చెప్పారు. సో ఏం చెప్పాను వాళ్ళకి ఇంతకు? ఏమీ లేదండి. మీరు మీ లైఫ్లో ఫస్ట్ టైం లవ్లో ఉన్నప్పుడు మీరు మీ ఎంతూజియాజం, మీ వైఫ్ని కలవాలనే ఎంతూజియాజం, తను మిమ్మల్ని కలవాలనే ఎంతూజియాజం, ఆ ఫస్ట్ టైం కలిసినప్పుడు మీ కళ్ళల్లో ఉండే ఆ స్పార్కిల్, ఒక మెరుపు అంటాం కదా, అది నాకు కావాలి. మీరు మీ రిపోర్ట్స్ అన్నీ పక్కన పడేయండి. నేనేం చెప్పానంటే, మీ రిపోర్ట్స్ అన్నీ పక్కన పడేయండి, మీరు ఐవీఎఫ్లో ఐఓఐలు అన్నీ పక్కన పడేయండి, నేను చెప్పినట్టు చేయండి అని చెప్పి. ఏం చెప్పా?
జస్ట్ ఏం లేదు, కొత్తగా చెప్పేది ఏం లేదు. మీరు మీ వైఫ్తో ఒక్క 30 మినిట్స్ 40 మినిట్స్ టైం స్పెండ్ చేయాలి. అది ఎట్లా? నాట్ మెకానికల్, నాట్ ఫిజికల్లీ కలవడం కాదు. ఒక్క పావు గంట, ఒక్క 20 నిమిషాలు మాట్లాడండి తనతో. ఏం మాట్లాడతాం సార్? సరే మాట్లాడకండి. నేనేం చెప్పానంటే జస్ట్ మీరు ఒక స్టార్టింగ్ ఒక 10 days మీకు మాటలు లేకపోతే, మాట్లాడడానికి విషయం దొరకకపోతే ఏం చేయండి అంటే జస్ట్ పడుకునే ఒక 1 hour బిఫోర్ మీ వైఫ్తో మీరు కూర్చొని జస్ట్ ఒక గేమ్ లాగా స్టార్ట్ చేయండి. ఏం చేస్తారు? ఇద్దరు కళ్ళు రెప్పలు మూయకుండా ఒకరి కళ్ళల్లో ఒకరు ఎంతసేపు చూస్తారు అని ఒక బెట్. గెలిస్తే 1000 రూపీస్. ఎవరు గెలిస్తే వాళ్ళు. చిన్న గేమ్ లాగా ఆడండి, తప్పేం లేదు. మీ కిడ్ చిన్న బాబు పడుకున్న తర్వాత ఒక 5 minutes, ఒక 10 minutes ఏం లేదు, మీరే స్టార్ట్ చేయండి. ఇప్పుడు మీకు ఏంటి? ఫర్టిలిటీ కావాలి. సో ఫర్టిలిటీ కావాలంటే ఈ ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ, ఈ ఫర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరగడం మానేసి నేను చెప్పినట్టు చేయండి అని చెప్పి ఏం లేదు, ఒక్క 10 minutes మీరు స్టార్ట్ చేయండి. సరే, మీకు ఈ రోజు నుంచి రేపటి నుండి మీరు ఏం చేయాలంటే మీ చిరాకంతా పక్కన పడేసి, కోపం అంతా పక్కన పడేసి జస్ట్ ఈరోజు ఒక్కసారి మీరు మీ వైఫ్తో క్యాజువల్గా మనం ఒక గేమ్ ఆడదాము. ఏం లేదు, జస్ట్ అది పెద్ద గేమ్ కూడా కాదు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉండాలి. ఇద్దరు కన్ను రెప్పలు ఎవరు ఫస్ట్ వేసేస్తే వాళ్ళు ఓడిపోయినారు. 1000 రూపీస్ బెట్. ఇలా ఫస్ట్ ఒక 10 days చేయండి. మీకు మాటలు ఏమీ లేకపోతే, మాట్లాడడం కోసం టాపిక్ దొరకకపోతే చెప్పాను. తర్వాత మెల్లిగా ఏం చేయండి, అట్లా ఒక 4-5 days అయిన తర్వాత అలా చూస్తూ ఆ గేమ్ కన్సిడర్ చేస్తుంటే ఏమవుతుందంటే ఇద్దరి మధ్యలో ఇంటిమసీ పెరుగుతుంది ఆటోమేటికల్లీ. బికాస్ మీ మాటలు లేకపోయినా మీ ఐస్ ఎప్పుడు అబద్ధం చెప్పవు. మీ కళ్ళు చాలా పవర్ఫుల్. సో ఏది అబద్ధం చెప్పినా కళ్ళు అబద్ధం చెప్పు. సో చూస్తూ ఉండండి గేమ్ లాగా. ఒక 10 days వెయిట్ చేయండి. ఆ లోపు మధ్యలో ఎప్పుడైనా మీ వైఫ్ ఏదైనా కర్రీనో, ఇప్పుడు ఇంట్లోనే కదా, వర్క్ ఫ్రమ్ హోమే కదా, ఎప్పుడైనా కర్రీ వండుతున్నప్పుడు వెళ్ళి ఏం చేస్తున్నావు, ఏం వండుతున్నావు, ఏమైనా హెల్ప్ చేయాలా? హెల్ప్ చేయొద్దని అంటారు, ఇట్లా హెల్ప్ చేయాలా? తను ఏదో ఇప్పుడు ఏదైనా ఆనియన్ కోస్తుంది అనుకోండి, మీరు తీసుకొని మీకు వచ్చినా రాకపోయినా తీసుకొని 2 slices కోసి అక్కడ పెట్టారని పెట్టి తనతో ఒక 2 మాటలు మాట్లాడేసి అక్కడ నుంచి వెళ్ళిపోండి. ఇంతే మీరు చేయాల్సింది. మీరేం ప్రేమగా మాట్లాడమని చెప్పట్లేదు, ఇంతే చేయండి. అప్పుడప్పుడు తను ఎప్పుడైనా కూర్చుంటే, అప్పుడే ఏదైనా పని చేసుకుని వచ్చి కూర్చుందనుకోండి, పోయి వాటర్ గ్లాస్లో వాటర్ తెచ్చి ఇవ్వండి. షీ ఫీల్ సో హ్యాపీ. మీరు ఒక నెక్లెస్ కొని ఇవ్వాల్సిన అవసరం లేదు తనకు. మీరు ఒక పెద్ద ఏదో ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక వాటర్ గ్లాస్లో నీళ్ళు అలసిపోయినప్పుడు తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, మీరు వర్క్ చేస్తుంటే కూడా తనని చూసి తను వచ్చి అక్కడ కూర్చుందనుకోండి, కూర్చోగానే మీరు వెళ్ళి మీ వర్క్లోంచి లేచి వెళ్ళి ఒక గ్లాస్ తెచ్చి వాటర్ ఇస్తే సరిపోయింది తనకు. దెన్ ఆటోమేటికల్లీ షీ ఫీల్స్ హ్యాపీ. సో ఆటోమేటికల్లీ ఇంటిమెసీ పెరుగుతుంది. దీనివల్ల మీకు ఏమవుతుంది అని అంటే, దీనికి ప్రెగ్నెన్సీకి ఏం సంబంధం సార్? ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా 100% దీనికి మీరు చేస్తున్న మీ పనులకు, ఇప్పుడు మీరు చేస్తున్న ఈ చిన్న పనులకు మీ ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా ఇంటర్లింక్ ఉంది. ప్రెగ్నెన్సీ అంటే ఏంటండి? ఫిజికల్గా కలవడం కాదు, ఇద్దరి మధ్యలో ఇంటిమెసీ రావాలి. ఫిజికల్గా బయట ఎవరో, ఇప్పుడు బయట అదే వర్క్లో ఉన్న వాళ్ళు కూడా కలుస్తుంటారు, అది కాదు కదా ఇంటిమెసీ అంటే. అది వర్క్ కాదు కదా, మనం ఆ వర్కర్స్ కాదు కదా. వీఆర్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ అనే ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఫిజికల్గా కలిస్తే వచ్చేస్తుంది సార్ కదా సార్ ఫర్టిలిటీ. అది రాకనే కదా ఇప్పుడు మనం ఇక్కడ దాకా వచ్చింది. సో ఇప్పుడు ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వాళ్ళు వాళ్ళ ఇంటర్నల్గా ఉన్న ఈగోస్ కానీ, ఇంటర్నల్గా ఉన్న బాధలు కానీ, ఇంటర్నల్గా ఉన్న ఏవైనా ఇష్యూస్ కానీ అవి ఒకరితో ఒకరు షేర్ చేసుకున్నప్పుడే
ఆటోమేటికల్లీ మీకు ఏమవుతుందంటే స్ట్రెస్ హార్మోన్స్ తగ్గుతూ ఉంటాయి. దెన్ ఆటోమేటికల్లీ మీ బాడీలో ఏ హార్మోన్ వల్ల మీకు ఇబ్బంది జరుగుతుందో ఆ హార్మోన్ ప్రొడక్షన్ జరుగుతుంది. మీ మధ్యలో ఫిజికల్ ఇంటిమసీ పెరుగుతుంది అండ్ ఎమోషనల్ బాండింగ్ కూడా వస్తుంది. నా దృష్టిలో ప్రెగ్నెన్సీ అనేది ఒక దైవ కార్యం. ఓకేనా? ఏదో ఐవీఏఫో తీసుకుపోయి మెకానికల్గా అది తీసి ఇందులో పెట్టి ఇందులో తీసి అందులో పెట్టేసి ప్రెగ్నెన్సీస్ రావడం కాదండి. నా దృష్టిలో ప్రెగ్నెన్సీ రావడం అనేది అది ఒక దైవ కార్యము. సో ఎప్పుడైతే ఇద్దరు ఫిజికల్గా కలుస్తున్నప్పుడు ఏమవుతుందంటే బోత్ ఎనర్జీస్, ఇద్దరు వ్యక్తులు తమ ఎనర్జీస్ని ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నట్టు. ఓకేనా? ఫిజికల్గా అండ్ మెంటల్గా వాళ్ళు వాళ్ళ ఎనర్జీస్ను ఇద్దరికి ఎక్స్చేంజ్ చేసుకుంటుంటారు. ఈ ఎక్స్చేంజ్లో మీరు ఫర్టిలిటీ టైంలో ఏం చేస్తుంటారు చాలామంది, ఆ రోజు జరిగిన స్ట్రెస్ కానీ, కోపం కానీ, చికాకు కానీ, ఏదైనా అసూయ కానీ, ఇంకేదైనా ఇట్లాంటి ద్వేషాలు, ఏదైనా పగ కానీ, ఇట్లాంటివి నెగటివ్ మైండ్తో ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తే ఏమవుతుంది, ఫర్టిలిటీ అయ్యేటప్పుడు బోత్ ఎనర్జీస్, మీరు తనకి ఆ నెగటివ్ ఎనర్జీని పాస్ చేస్తున్నట్టు మీ బాడీలోంచి. సో ఒకవేళ మీరు ఆ ప్రెగ్నెన్సీ ఒకవేళ వచ్చిందనుకోండి, ఆ టైంలో మీరు ఇచ్చిన నెగటివ్ ఎనర్జీస్ తను తీసుకొని తనకు ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి. సో చాలామంది ఈ జనరేషన్స్లో ఏమవుతున్నారంటే పిల్లలు కూడా చాలా రకాల ఇష్యూస్తో పుడుతున్నారు, డిసెబిలిటీస్తో, మెంటల్ డిసెబిలిటీస్తో. ఎందుకు కారణం ఏంటి ఒకసారి గమనించారా? మీ నెగటివ్ ఎనర్జీస్ అనేవి ఏంటంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీని ఎఫెక్ట్ చేస్తాయి. గుర్తుపెట్టుకోండి. సైంటిఫిక్గా ప్రూవ్ చేసినరా? ప్రతిదీ సైంటిఫిక్గా ప్రూవ్ చేయలేరండి ఎవరు కూడా. సైన్స్కు తెలిసింది కొంతే. యాజ్ ఎ డాక్టర్ సైన్స్కి తెలిసింది కొంతే. తెలిస్తే ఎందుకండి షుగర్కు జీవితాంతం మందులు వాడుతున్నారు? తెలిస్తే ఎందుకండి క్యాన్సర్తో చనిపోతున్నారు? తెలిస్తే ఎందుకండి హెచ్ఐవి రాగానే భయపడిపోతున్నారు? తెలిస్తే ఎందుకండి థైరాయిడ్ జీవితాంతం వాడుతున్నారు? తెలిస్తే ఎందుకండి ఆటో ఇమ్యూన్ డిసార్డర్ జీవితాంతం ఉంటాయని చెప్పేసి ఒక ముద్ర వేస్తున్నారు? సైన్స్కు తెలిసింది కొంతే, గుర్తుపెట్టుకోండి. సో ఇదంతా మీరు ప్రూవ్ చేశారా అని నన్ను అడగవచ్చు. కౌన్సిలింగ్ ద్వారా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కాబట్టి నేను ఆల్రెడీ చాలామందికి నా దగ్గరికి వచ్చే వాళ్ళల్లో ఇప్పుడు ఇంకొక కేసు కూడా చెప్తాను. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, మ్యారేజ్ అయ్యి 8 years అయింది, 4 ఐవీఎఫ్లు 3 ఐయుఐలు ఫెయిల్ అయ్యి జస్ట్ ఒక 2 months బ్యాక్ కూడా లాస్ట్ ఐయుఐ అయిపోయి ఇంకా కాదు అనుకున్నప్పుడు వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చి నా దగ్గర కూర్చొని ఏడుస్తుంది. లిటరల్గా వాళ్ళ వైఫ్ ఏడుస్తుంది. బికాజ్ ఆఫ్ మన ఇండియాలో పిల్లలు లేకపోతే ఎలా చూస్తారో అందరికీ తెలుసు. సో అటు ఇంట్లో అత్త మామ ఉన్నారు, అత్త మామ ఇంటి పక్కన వాళ్ళు అడగడం, తన ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, ఆఫీస్లో అడగడం, అటు హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్తుంటాడు, హస్బెండ్లో కూడా తను కూడా ఎక్కడైనా వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు కొలీగ్స్ తను డిప్రెస్ అవ్వడం. సో ఇట్లా ఎన్ని రకాల మానసిక ఆందోళనలు, మానసిక ప్రెషర్స్ ఉంటాయో మనందరికీ తెలుసు ఫర్టిలిటీ కావాలనుకున్న వాళ్ళకు కాకపోతే. సో అట్లాంటి కేసు కూడా వితిన్ 6th month ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. వాళ్లకు చెప్తున్నాం కదా, 4 ఐవీఎఫ్లు 3 ఐయుఐలు ఫెయిల్ అయ్యి నా దగ్గరకు వచ్చి వితిన్ 5th month or 6th month ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని చెప్పారు. అన్ని కేసెస్లో అవుతుందా సార్? చూడండి, 100 cases వస్తే ఆల్మోస్ట్ 60% కేసెస్లో అన్నీ నా దగ్గరకు ఇప్పుడు హోమియోపతికి వచ్చే వాళ్ళు ఎవరంటే మేమేం అడ్వర్టైజ్ చేసేది కాదు, జస్ట్ త్రూ రెఫరల్. ఇప్పుడు ఎవరికైనా తగ్గితే వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఫర్టిలిటీ కూడా అంతే, ఎవరికైనా ప్రెగ్నెన్సీ ఇట్లా ప్రాబ్లం ఉంది అని చెప్తే వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళే నా దగ్గర ఉన్న కేసెస్. అట్లాంటి కేసెస్లో ఒక 100 మందిని మనం తీసుకుంటే ఒక 60 కేసులలో ప్రెగ్నెన్సీ వచ్చింది. సో అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ట్రీట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓఎస్ ఉంది, దానికి ఇస్తాను, తర్వాత ఫర్టిలిటీ కోసం కూడా ఇస్తాను. ఇప్పుడు వీళ్ళకి ఏదైనా సీమెన్ తగ్గింది వాళ్ళకి పెంచడానికి ఇస్తాను, తర్వాత ఫర్టిలిటీ కోసం ఇస్తాను. కాకపోతే మేజర్ రోల్
ప్లే చేసేదంటే ఏంటంటే మా హోమియోపతి ట్రీట్మెంట్లో పర్టికులర్లీ నా దగ్గర ఖచ్చితంగా వాళ్ళకు కౌన్సిలింగ్ అనేది అవసరం పడుతుంది. ఏంటి కౌన్సిలింగ్? ఇద్దరిని కూర్చోబెట్టి ఇద్దరి మధ్యలో ఉన్న భేదాభిప్రాయాలు ఏంటి, ఇద్దరి మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇద్దరి మధ్యలో ఉన్న ఆ దూరం అయిపోయారు కదా అది ఎందుకు వచ్చింది అనేది నాకు కావాలి. అది కూర్చోబెట్టి 45 మినిట్స్ ఆర్ 1 అవర్ టైం సంబంధం లేదు, కూర్చోబెట్టి ఇద్దరిని మాట్లాడిన తర్వాత ఫైనల్గా ఒక కంక్లూజన్ తీసుకొచ్చేది ఏంటంటే ఇద్దరు కూర్చొని ఇలా చేయండి, ఎలా చేయాలి, ఇంతే సింపుల్. ఇద్దరు ఫస్ట్ టైం మీరు మ్యారేజ్, ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్లో కూడానండి, ఫస్ట్ టైం మీరు పెళ్ళి చేసుకున్నప్పుడు మీరు ఒక 1 ఇయర్ వరకు మీ వైఫ్తో మీరు ఎట్లా ఉంటారు, మీ హస్బెండ్తో మీరు ఎట్లా ఉంటారు, చాలా ప్రేమగా ఆప్యాయతగా ఉంటారు. తర్వాత పోను అది కామన్ అయిపోతూ ఉంటుంది. సో చాలామందికి లవ్ అండ్ ఎఫెక్షన్ తగ్గిపోతాం సార్. ఇంకొకరు వచ్చారు నాకు కౌన్సిలింగ్ కోసం, ఈ విచిత్రమైన కేసు. ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్, నాకు మ్యారేజ్ 6 ఇయర్స్ అయింది సార్, ఒక బాబు ఉన్నాడు, ఒక పాప ఉంది. నాకు నా వైఫ్ మీద ఇంట్రెస్ట్ రావట్లేదు సార్ అంటే నేను అడిగాను, ఇప్పుడు మరి ట్రీట్మెంట్ దేనికి ఇవ్వమంటారు అని అడిగాను. మీ వైఫ్ మీద ఇంట్రెస్ట్ రావడానికా, లేకపోతే ఇంకెవరి మీద ఇంట్రెస్ట్ రాకపోవడానికా? ఇంకేమన్నాడు తను, సార్ నా వైఫ్ని చూస్తే ఇంట్రెస్ట్ రావట్లేదు కానీ వేరే వాళ్ళని చూస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ మా వైఫ్ని చూస్తే ఇంట్రెస్ట్ రావట్లేదా, అసలు లేకుండా అసలు ఫీలింగ్సే రావట్లేదా ఎవరిని చూసినా అంటే, లేదు సార్ మా వైఫ్ తప్ప ఎవరిని చూసినా కానీ ఫీలింగ్స్ వస్తున్నాయి. సో ఇది నాకు మళ్ళీ తెలియకుండానే వాళ్ళతో ఇంటిమేట్గా మూవ్ అవుతున్నాను. సో సోషల్గా ప్రాబ్లం వస్తుంది కదా సార్ అంటే, వీడికి అర్థం కాదు ఏంటనంటే, నాకు ఆ రోజు కోపం వచ్చి చెప్పాను, మీకు మ్యారేజ్ 7 ఇయర్స్ 6 ఇయర్స్ అయింది అంటున్నారు, మీకు ఏం కావాలా? మీ వైఫ్ మీద ఇంట్రెస్ట్ కావాలి, దానికి ట్రీట్మెంట్ కావాలి. దాని ట్రీట్మెంట్ ఏముండదు సార్, చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఏమి ఇవ్వాలి మీకు ట్రీట్మెంట్? మీకు ఒకటి చెప్తాను అర్థం చేసుకోండి. మీకు ఒక మనిషి మగైనా ఆడైనా ఏముంటాయి సార్, పార్ట్స్ ఏముంటాయి, అవే పార్ట్స్ ఉంటాయి. పెళ్ళి కాకముందు యంగ్ ఏజ్లో కొంతమంది ఫిజికల్ అట్రాక్షన్తో, ఇన్ఫాక్చుయేషన్తో, లవ్ అనుకొని, ప్రేమ అనుకొని దాన్ని మీరు ఫిజికల్గా అట్రాక్ట్ అవ్వడము, ఆ ఏజ్ను బట్టి అది కామన్గా చూడవచ్చు. మీకు మ్యారేజ్ అయింది 6 ఇయర్స్ అయింది, 2 పిల్లలు ఉన్నారు అంటున్నారు, ఇప్పుడు వచ్చి నా వైఫ్ మీద ఇంట్రెస్ట్ కలగట్లేదు, వేరే వాళ్ళని చూస్తే ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఎంత ఫూలిష్నెస్ సార్ ఇది. ఫిజికల్గా కలవడం మాత్రమే మీకు కావాలనుకుంటే మీ వైఫ్ డైవర్స్ ఇచ్చేసేయండి, వేరే వాళ్ళతో పోండి. రెండే ఆప్షన్స్ మీకు. అయితే మీ వైఫ్ డైవర్స్ ఇవ్వండి, వేరే వాళ్ళు ఇష్టమైన వాళ్ళని చూసి పెళ్లి చేసుకోండి. లేదు అవసరం ఏముంది సార్, ఇప్పుడు వాళ్ళు అయినా పెళ్లి చేసుకుంటారు, వాళ్ళకి మాత్రం కొత్తగా ఏమైనా పార్ట్స్ పుట్టుకొస్తాయా? అందరికి అవే పార్ట్స్ కదా ఫిజికల్లీ. సో మీకు కొత్తగా ఏం కనబడుతున్నాయి అని కౌన్సిలింగ్ ఇచ్చి కొద్దిసేపు మాట్లాడిన తర్వాత తాను చేసింది గిల్టీగా ఫీల్ అయ్యేలా చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించి. సో నా దృష్టిలో లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఏంటంటే ఫిజికల్ అట్రాక్షన్ కాదండి. అది ఈ జనరేషన్లో మ్యారేజ్ అయిన తర్వాత కూడా చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇద్దరి మధ్యలో ఇంటిమెసీ అనేది ఏంటంటే ప్రేమ. ఇప్పుడు చూడండి, ప్రేమ అనేది చాలామంది అంటారు పెళ్ళైన తర్వాత ప్రేమ ఉండదండి, పెళ్ళి అయిన కొత్తలోనే ప్రేమ ఉంటుంది, పెళ్ళైన తర్వాత ప్రేమ పోతుంది అంటారు. నా దృష్టిలో తప్పండి. పెళ్ళైన తర్వాత ప్రేమ అనేది పర్మనెంట్ అండి. పెళ్ళికి ముందు ప్రేమ అనేది కొన్ని కేసెస్లో ఇన్ఫాక్చుయేషను, అది బికాజ్ ఆఫ్ ఆ ఏజ్ వల్ల వచ్చేది ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా చూడండి, ప్రేమ అనేది ఏంటంటే దానికి మనం వర్డ్ ప్రేమ అని యూజ్ చేస్తున్నాం. మీ చేతుల ద్వారా ప్రేమ అనేది మనం చూపించవచ్చు. ఎందుకు ప్రేమ తగ్గిపోతానండి? ఇప్పుడు చూడండి, ఒక 2 పిల్లలు ఉన్నారు, ఒక చిన్న బేబీ ఉందనుకోండి, నైట్ అంతా పడుకోదు, మార్నింగ్ అంతా పడుకుంటుంది. సో మీరేం చేస్తారు, ఆ నైట్ ఆల్రెడీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇద్దరు డ్యూటీస్కి వెళ్ళి వచ్చారనుకోండి, బేబీ నైట్ అంతా పడుకోవట్లేదనండి, ఎవరో ఒకరు ఒక టైం వరకు ఉండి 3 o'clock వరకు 4 o'clock వరకు ఉండి మళ్ళీ తర్వాత పాపను పడుకోబెట్టి మళ్ళీ వేరే వాళ్ళు ఎత్తుకొని ఎందుకు ఇదంతా చేస్తున్నారు? తన మీద ప్రేమ ఉండడం వల్లే కదా.
ప్రేమ అని మనం చెప్పట్లేదు కానీ అక్కడ ప్రేమ చూపిస్తున్నాం కదా. నా దృష్టిలో ప్రేమ అనేది ఏంటంటే పెళ్ళైన తర్వాతనే బలపడుతుందండి. ఓన్లీ ఫిజికల్గా అట్రాక్ట్ అయ్యే మెంటాలిటీస్ ఉంటే అది ఎంతవరకు సబబండి. అందుకోసమే ఈ జనరేషన్లో ఈ మర్డర్లు, ఈ రేపులు ఇవన్నీ ఎందుకు అవుతున్నాయంటే అసలు స్త్రీ అంటే ఏందో తెలియట్లేదు ఈ జనరేషన్లో చాలామందికి. పిల్లల్ని పెంచేటప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు మొట్టమొదట ఒక 11 ఇయర్స్ 12 ఇయర్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క తల్లిదండ్రి వాళ్ళ పిల్లలకు చెప్పాల్సింది ఏంటంటే ఫిజికల్ గ్రోత్ గురించి, ఇంట్లో ఒక అమ్మాయి పడే నరక యాతన గురించి. ఒక 12 సంవత్సరాల నుండి ప్రతి ఒక్క అమ్మాయి ప్రతి నెల తన ఋతుచక్రం పీరియడ్స్ అనే దాని ద్వారా ప్రతి నెల ఒక 4-5 రోజులు తన బాడీలోంచి ఒక బ్లడ్ అంతా పోతూ హార్మోన్ అసమతుల్యత వల్ల వాళ్ళకు వచ్చే కోపాలు, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్స్ ఇవన్నిటి గురించి ఖచ్చితంగా ప్రతి తల్లి ప్రతి తండ్రి వాళ్ళ అబ్బాయిలతో డిస్కస్ చేస్తే ఇట్లాంటి దరిద్రాలు జరగకుండా ఉంటాయండి. తప్పేంటండి చెప్తే? తప్పేంటి? అదే మన పాపమా? అదొక న్యాచురల్ ప్రాసెస్. దాని గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. అది తెలిసినాక కూడా ఇంకా చేస్తున్నారంటే వాడు నా దృష్టిలో మనిషి కాదు.